అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సమావేశం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారికి అనుకూలంగా, అదేవిధంగా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు సిద్దిపేట నియోజకవర్గ స్థాయి విస్తృత కార్యకర్తల సమావేశం, మా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మందమట్ల ఇన్ఛార్జీలు, అదేవిధంగా ముఖ్య నాయకులు అందరితో కూడా ఈ నెల 29వ తారీఖు నాడు ఉదయం 12 గంటలకు మా పార్టీ కార్యాలయం పొన్నాల దగ్గర ఉన్నటువంటి కార్యాలయం వద్ద ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు ఉమ్మడి జిల్లాలో అడిషనల్ కలెక్టర్గా ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. తర్వాత పార్టీ గుర్తించి వారిని ఎమ్మెల్సీగా చేసి ఈనాడు మెదక్ పార్లమెంట్ సభ్యుని అభ్యర్థిగా ఈనాడు ప్రకటించడం జరిగింది. నిజంగా కూడా చాలా సంతోషం. ఎందుకంటే పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఉండటం వల్ల ఈనాడు మా పార్టీకి సులువుగా ఎన్నికల్లో పోరాడి విజయం సాధించడానికి అనుకూలమైనటువంటి విషయం. మనందరికీ కూడా తెలుసు, గత 100 రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు కావచ్చు, వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే జరుగుతూ ఉందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన అభ్యర్థికి మన పార్లమెంటు నియోజకవర్గంలో 6 మంది శాసనసభ్యులు ఉన్నాం. అదేవిధంగా ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు. మొన్న ఎన్నికల్లో 2,20,000 పైచిలకు మెజార్టీ మనకు ఈ పార్లమెంటు స్థాయిలో దక్కడం జరిగింది. నిజంగా కూడా ఈనాడు మొన్నటి ఎన్నికకు ఈ ఎన్నికకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రభుత్వం మీద అసంతృప్తి, నిజంగా కూడా ప్రభుత్వం ఏం చేసిందని అటు రైతులు ఇటు ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. ఇది గ్రామాల్లో కావచ్చు, ఇంకా వివిధ పట్టణాల్లో కావచ్చు. అందుకే మా అభ్యర్థి తప్పకుండా పోయిన 2 లక్షల కంటే పైచిల కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని మా శాసనసభ్యులు, మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. మనం కూడా ఈనాడు సిద్దిపేట నియోజకవర్గానికి వస్తే గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దల హరీష్ రావు గారు మొన్న 83,000 ఓట్ల పైచిలకు మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ మెజార్టీని తప్పకుండా ఈ నియోజకవర్గ నాయకులుగా, అదేవిధంగా ప్రజలుగా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి అందిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రేపు జరగబోయే ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్లో ఎన్నిక ఏ విధంగా పోవాలి, ఎన్నికల సమరంలో ఏ విధంగా పోవాలి, ఒక షెడ్యూల్ తయారు చేసుకొని ఆ విధంగా ఏదైతే గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఏదైతే దిశ నిర్దేశిస్తారో దాని విధంగా ఈ నియోజకవర్గంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థి విజయానికి తప్పకుండా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, గౌరవ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ అన్న ఆదేశాల మేరకు 29 రోజు పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతున్నది. ఇది ప్రతి గ్రామంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, మన ముఖ్య నాయకులు అందరూ కూడా దీనికి హాజరై ఈ పార్లమెంటు ఎన్నికలను ఎట్లా ఎదుర్కొనాలి, దాని వ్యూహరచన చేయడం కోసం ఆ రోజు అభ్యర్థి పరిచయ కార్యక్రమం, అదేవిధంగా ఎన్నికలు ఎలా జరపాలనే దాని మీద కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరుగుతున్నది. కార్యకర్తలందరూ కూడా తప్పకుండా 12 గంటల వరకల్లా పార్టీ కార్యాలయానికి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిజంగా కూడా ఒక విద్యావంతునికి పార్లమెంటరీ పార్టీ టికెట్ ఇవ్వడం అంటే నిజంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఏ లక్ష్యంతో చేస్తున్నది దీన్ని బట్టి అర్థమవుతున్నది. రేపు పార్లమెంట్లో మన కాన్స్టిట్యున్సీలో ఏది చేయాలన్నా ఒక విద్యావంతుడు ఉంటేనే సరైన ప్రశ్నించడం కానీ, ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికార పార్టీలో ఉన్న తప్పులను ఉప్పులను ఎప్పుడైనా మంచిగా చేయాలంటే ఒక విద్యావంతులు అవసరం. కాబట్టి గౌరవ కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇలా వెంకట్రామరెడ్డి గారికి ఈ జిల్లా చాలా సుపరిచితుడు. ఆయన డిఆర్డీఏ పీడీగా ఒక 2 సంవత్సరాలు పనిచేసిన ఉమ్మడి జిల్లా మొత్తం కూడా మెదక్ జిల్లాకి.
అంతేకాకుండా ఉమ్మడి జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా ఆయన 2 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ఈ జిల్లాలో కూడా 3 సంవత్సరాల పాటు ఆయన జిల్లా కలెక్టర్గా చాలా సేవలు అందించడం జరిగింది. ఆయన జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 10-20 ఏళ్లలో కూడా జరిగిన పనులన్నీ కూడా 3 సంవత్సరాల్లో రాత్రింబవళ్ళు కష్టపడి ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆయన ఒక అధికారిగా కాకుండా ఇక్కడ ప్రాంత ప్రజల కోసం చేయాలనే తపనంతో అప్పుడున్న మంత్రి హరీష్ అన్నకు తోబుట్టులా ఉండి రాత్రి 2 అయినా 3 అయినా అధికారులందరూ కూర్చోబెట్టి రివ్యూ చేసి ఎట్లా చేస్తే బాగుంటుందని కూడా రైల్వే లైన్ అనుకోవచ్చు, ప్రాజెక్టులు అనుకోవచ్చు, ఇలా కెనాల్ అనుకోవచ్చు. ప్రాజెక్టులు అంటేనే 20-30 సంవత్సరాలైనా కాని ప్రాజెక్టులు 3 సంవత్సరాలు నిర్మించి ఇక్కడ ప్రాంత ప్రజలకు నీళ్లు తెస్తే నిజంగా ప్రజల అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. నీళ్ళు వస్తాయంటే జాగాలు ఇవ్వమని అడిగితే ఎవరు కూడా జాగాలు ఇస్తే నీళ్ళు వస్తాయా, ఇప్పుడు వచ్చేదో అడుగుతున్నారు కానీ వచ్చేది మేము చూస్తామా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు 3 సంవత్సరాల లోపలనే ల్యాండ్ అక్విజిషన్ చేసి ప్రాజెక్టులు నిర్మాణం చేసి ఇలా నీళ్లు తెచ్చి చెరువులు నింపి పంటలు పండించారంటే దాని వెనుక హరీష్ అన్న కృషి, వెంకటరామరెడ్డి గారి కృషి ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాం. అప్పుడే అధికారిగా ఉన్నప్పుడు గిన్ని సేవలు చేసినప్పుడు అధికారులకు కొంత పరిమితి ఉంటుంది. ఎంతవరకు పనిచేయాలి, ఎంతవరకు ఉండాలనే దానికోసం కొంతవరకే లిమిట్స్ ఉంటాయి. కాబట్టి అధికారిగా ఆయన చేసినాడు. ఇలా లిమిట్స్ దాటి ఆయన అధికారం లేడు, ప్రజాప్రతినిధిగా కొనసాగాలంటే ఇంకా విశాలమైన హృదయంతో పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సిద్దిపేట పార్లమెంటరీ పార్టీ ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందిస్తారు. కాబట్టి రేపటి జరగబోయే ఎన్నికల్లో ఒక విద్యావంతునికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఈ సమావేశాన్ని మనం అందరం విజయవంతం చేసి మనమందరం కూడా నిజంగా మార్పు వస్తుంది, కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని చూసినాం కానీ ఇటువంటి మార్పు వస్తుందని ఎవరు కూడా గమనించలే. 100 రోజులలోనే ప్రజలందరికీ తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలుస్తామని మాత్రం అనుకోలేదు. ఏదో వాగ్దానాలు చేసింది గెలుస్తామా లేదా అని కానీ అనుకోకుండా గెలిచేసరికి నిజంగానే గెలిచినాం. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగిస్తున్నది. ఏదైనా మాటలు చెప్పి దాటేద్దామనే ఉద్దేశం తప్ప ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశం ఏ ఒక్కరికి కూడా లేదు. వాళ్ళ పార్టీ కూడా ఏమనుకుంటుందంటే ఎట్లాగూ మనం సేవ చేయలేకపోతున్నాం, కనీసం బదనాం చేసుకుంటేనైనా మన కాలం వెళ్ళదిద్దామనే ఉద్దేశం మీద కేవలం ఆరోపణలు తప్ప వాళ్ళు చేసేది ఆరోపణలు చేయకండి. అవసరమైతే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అధికారులకు మీరు ఆదేశాలు ఇచ్చి ఎంక్వైరీలు చేయండి, తప్పు చేసిన దొరకబట్టండి, జైలు వేయండి, శిక్షించండి. కానీ మీరే అధికారులు లేక మీరే దొరకబట్టండి చేయకండి. అధికారులకు అప్పచెప్పి ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా మీరు చెప్పి మీరు పరిపాలన ఏ విధంగా చేయాలి, మీరు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలనే ఉద్దేశం మీద ముందుకు పోవాలి. దయచేసి ఇప్పటికైనా ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు, దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలని మేము తెలియజేస్తూ రేపటి కార్యక్రమాలు అందరూ కూడా విజయవంతం చేయాలని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.